ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. నేను ఎలా స్కాన్ చేస్తానో మీరందరూ చూడండి. ఏమైపోయింది? ఎవరు దీంతో నన్ను కొట్టింది? ఎవరో సార్ బాగా కోపంగా ఉన్నారు. సార్ నన్ను వదిలేయండి. ఇలా చూడు, ఏం జరిగినా సరే ఈ శివ మాత్రం గెలవకూడదు. డోంట్ వరీ స్మార్టీ, నిన్ను గెలిపించడానికి వాణ్ణి ఓడించడానికే మేము ఈ రేస్ లో పాల్గొంటున్నాం. సరేనా స్మార్టీ? వెరీ గుడ్. మిస్టర్ లడ్డూ సింగ్ రేస్ లో పాలు పంచుకునే పిల్లలకి తోడుగా వెళ్తారు. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. అందరూ చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. అందరికన్నా ముందు స్మార్టీయే వెళ్తున్నాడు. అతని వెనక శివ, అతని వెనక ఆది, యుడి వెళ్తున్నారు. కొందరు పార్టిసిపెంట్ సైడ్ బై వెళ్తూ ఉన్నారు. ఇంకోవైపు మానిటరింగ్ చేస్తూ లడ్డూ సింగ్ సార్ వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆబ్స్టికల్ రాబోతుంది. వీళ్ళు ఏం చేయబోతున్నారనేది మనం చూద్దాం. శివ! శివ శివ జాగ్రత్త. ఏంటిది, ఇది చీటింగ్ కదా? వెరీ గుడ్, వెరీ గుడ్ శివ. శివ, are you fine? I'm fine, Reva. Don't worry. ఇప్పుడు స్మార్టీ అందరికన్నా ముందు వెళ్తున్నారు. ఆయన వెనక శివ వెళ్తున్నారు. శివ వెనక రేవా వెళ్తున్నారు. ఇక రేవా వెనక ఆది, యుడి వెళ్తున్నారు. మిగతా వారు పక్కనే వెళ్తున్నారు. ఇక నేను గాల్లోనే తేల్తాను. కింద పడిపోతున్నాను. ఇప్పుడు ముందు ఎవరు వెళ్ళబోతున్నారో మనం చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఆబ్స్టికల్ రాబోతుంది. ఇప్పుడు ఈ రింగ్ లోపలికి వెళ్ళాలి. వెరీ గుడ్ శివ. అరే ఎవరిది? ఈ డూప్లికేట్ ఎలుగుబంటి ఎవరో తెలియడం లేదే. చెట్లుకి గుద్దుకుంటూనే వెళ్తున్నాడు. ఇతనికి స్కేటింగ్ అంటేనే తెలియదు అనుకుంటాను. వదిలితే చెట్లన్నిటినీ నాశనం చేసేలా ఉన్నాడు. పద, మనం వెళ్ళి తనకి తగిన గుణపాఠం నేర్పిద్దాం. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. మీకు ఈ వేషం బాగా కుదిరిందయ్యా. మీ గెటప్ చూస్తుంటే అసలు ఒరిజినల్ లాగే ఉన్నారంటే. కాస్త నన్ను మీ మొహం చూడనివ్వండి. అరే మాస్క్ తీయండి అయ్యా.
ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నారయ్యా? నన్ను వదిలేయండి బాబాయ్, నేను జంపు. శివ కాపాడు. అరే లడ్డు సింగ్ అంకుల్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు సైడ్ లోనే కదా ఉండాలి. సరే ఓకే లడ్డు సింగ్ అంకుల్, నేను చాలా అలిసిపోయాను, నన్ను కొంచెం పెట్టుకుంటారా? ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఇక్కడికి రావడం మంచిది అయ్యింది. శివ కాపాడు, ఎలుక బట్టలు నన్ను తరుముతున్నాయి. లడ్డు సింగ్ అంకుల్, మీ గొంతెందుకు చాలా దూరం నుండి వినిపిస్తుంది? మీరు నా పక్కనే కదా ఉన్నారు, అలాంటిది వెనక నుండి ఎలా మీ వాయిస్ వినిపిస్తుంది? అది లడ్డు సింగ్ అంకుల్ ఇక్కడున్నారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? మీరు ఎవరు సార్? అరే ఇది నిజమైన ఎలుగుబంటి. అరే ఏం చేస్తున్నావు? అది గాల్లో స్కింగ్ చేయకూడదు, ఐస్ లో స్కింగ్ చేయాలి. ముందు ఆ ఎలుగుబంటిని ఇక్కడ నుండి తరిమేయండి, అప్పుడే నేను కిందకు వస్తాను. శివ జాగ్రత్త. డోంట్ వరీ రేవా, నన్ను అంత సులభంగా ఎవరు ఓడించలేరు. శివ కాపాడు. సడన్ గా ఇంత పెద్దది ఎక్కడి నుంచి వచ్చింది? శివ తప్పుకో. కాపాడు కాపాడు. చూసావుగా శివ, ఇకపై నన్ను ఎవ్వరూ ఓడించలేరు. నువ్వు గెలవలేవు శివ, ఎందుకంటే నేను గెలవబోతున్నాను. కాపాడు. అందరూ శివ శివాని ఎందుకు అరుస్తున్నారు? శివ ఎలా రాగలిగాడు? వీడు నేను గెలవనివ్వను, ఖచ్చితంగా వీడు గెలవకూడదు. స్మార్టీ వేగంగా వెళ్ళు, ఇంకా ఇంకా వేగంగా వెళ్ళు. సూపర్. విన్నర్ శివ చాలా బాగా రేసింగ్ చేశాడు. కంగ్రాచులేషన్ శివ, నువ్వు ఫస్ట్ వచ్చావు. ఇదిగో నీ ట్రోఫీ తీసుకో. స్మార్టీ నువ్వు సెకండ్ వచ్చావు, కానీ మేము అంతా చూసాం. నువ్వు శివాని ఓడించాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. ఇతన్ని ఓడించడానికి చేసిన ప్రయత్నాన్ని నువ్వు గెలవడానికి ప్రయత్నించుంటే నువ్వు గెలిచేవాడివి.
నీ ఫ్రెండ్స్ ని నేను స్కూల్లో చూసుకుంటాను. వీళ్ళు తప్పుడు విషయంలో నీకు సపోర్ట్ చేశారు. మీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో నేను ఆలోచిస్తాను. నా శివ గెలిచాడు. నా శివ గెలిచేశాడు. లేదు శివ. హలో రాహుల్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అవును, నువ్వెలా ఉన్నావు? యాజ్ యూజువల్, ఎప్పట్లాగానే బాగానే ఉన్నాను. పద, మన నలుగురం కలిసి ఈ కాంట్రాక్ట్ కి సైన్ చేద్దాం. ఇది మన బిజినెస్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అరే, ఎక్కడి నుంచి ఈ కాంతి వస్తుంది? ఏంటిది? ఏంటిది? పోలీసులకు ఫోన్ చేసి చెప్దాం. హలో లడ్డు సింగ్ సార్. ఏమయ్యా, ఏమంటున్నావు? హలో శివ, శివ త్వరగా రా. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే ఏంటిది? భలే ఎగురుతుంది. ఇంతకు ముందు నేను చూడలేదు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఏ చిన్న పిల్లడా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పారిపోండి. థ్యాంక్ యూ శివ. ఈ డాన్ మనుషుల్ని ఒక చిన్న పిల్లాడు కొట్టాడు. ఒక చిన్న పిల్లాడు, కానీ సమస్య ఏమీ లేదు. వాడిని నేను చూసుకుంటా. ఎవరినైతే మీరు ఎత్తుకొచ్చారో వాళ్ళకి మీరు ఫోన్ చేయండి. వాళ్ళ దగ్గర 50 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఊరి పొలిమేరలో వెయ్యమనండి. లేదంటే వాళ్ళని ఎక్కడి నుంచైనా తీసుకువచ్చి వాల్కనీలో వేసేస్తామని చెప్పండి. ఎస్ బాస్, ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, అవును. వద్దు వద్దు, దయచేసి అలా చేయకండి. సరే సరే, డబ్బు ఇచ్చేస్తాం. ఏంటి, కిడ్నాపర్ ఇప్పుడే ఫోన్ చేసి బెదిరించాడా? ఏం చేయను? శివాకి వెంటనే ఫోన్ చేస్తాను. శివా, శివ త్వరగా రా. లాకప్ లో అస్సలు చోటు లేదు. లోకప్ లో చోటు సరిపోవడం లేదా? ఏమంటున్నారు? అరే రావయ్యా, చెప్తాను, త్వరగా రా. శివ చూడు చూడు, వీళ్ళు లాకప్ నుంచి బయటికి రానని కూర్చున్నారు. అసలు ఏమైంది అంకుల్? ఆ కిడ్నాపర్ మా దగ్గర ఎన్నో కోట్లు అడుగుతున్నాడు. నాకు ఫోన్ చేసి ఊరి పొలిమేరలో 10 కోట్ల రూపాయలు పెట్టండి, లేదంటే నేను ఎత్తుకుపోతానంటున్నాడు. నా దగ్గర 50 కోట్లు అడిగాడు. నేను 50 కోట్లు ఇచ్చేస్తే నాకు ఇక ఏమీ లేదు. మేము ఇవ్వం. సరే సరే సరే, దీని సంగతి ఏంటో మేము చూసుకుంటాంలే. సరేనా? మీరు అక్కడ డబ్బును తీసుకుపోయి పెట్టండి. వాళ్ళు తీసుకోవడానికి వస్తారు, అప్పుడు మేము వాళ్ళని పట్టుకుంటాం. ఏమంటావు శివ? అవునంకల్, లడ్డూ సింగ్ గారు చెప్పేది నిజమే. అలాగే, డబ్బులు భద్రత గురించి లడ్డూ సింగ్ సార్ చూసుకుంటారంటే ఆయన దగ్గర మేము డబ్బుల్ని దాచుతాం ఏమంటావు? కానీ ఆ డబ్బుకి ఏమైనా అయిందంటే దానికి మీరే బాధ్యులు. డోంట్ వరీ, శివ నాతో ఉన్నాడు. ఏం కాదయ్యా, అన్నిటిని నేను చూసుకుంటానులే. ఇక్కడే పెట్టండి. పదండి.
సరే లడ్డు సింగ్ గారు, మీరందరూ నా వెనకాలే రండి, నేను వెళ్తాను. ఎవరు? నన్ను వదలండి! ఏం చేస్తున్నారు? వదలండి! ఆ చిన్న పిల్లాడు శివాని మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడా? ఇప్పుడు వాణ్ణి కాపాడడానికి ఇంకెవరైనా రావాలి. ఈ విశంబర్ సింగ్ నే నువ్వు ఎదిరిస్తున్నావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? డబ్బు తీసుకురండి. నువ్వే కదా డబ్బు జాగ్రత్తగా ఉంటుందన్నావు. ఇకపై నువ్వు నీ జీవితాంతం మా ఇళ్లలో పని చేయాల్సి ఉంటుంది. డబ్బు వసూలు చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టం. ముందు మా ఇంటికి రా. కాదు, ముందు నా ఇంటికి రా. లేదు, మా ఇంటికి. ముందు మా ఇంటికి రా. నీకు ఒక్క రోజు మాత్రమే టైం ఇస్తున్నాం. ఒకటి, డబ్బు తీసుకొచ్చి తిరిగిచ్చేయి, లేదంటే మా ఇంట్లో నీ జీవితాంతం ఇంటి పనులు చెయ్యాల్సి ఉంటుంది. త్వరగా కడుగు, ఇంకా నువ్వు సామాన్లు తోవాలి కదా. ఇలాగెవరైనా ఇల్లు తుడుస్తారా? ఇంకా తుడుస్తూనే ఉన్నావా? అక్కడ అంట్లు ఎవరు తోముతారు? నేను డబ్బు చేస్తాను. అయ్యో, నేను మీ ఇల్లు శుభ్రం చేయలేను. నేను మీ ఇంటిని కడగలేను. శివ, నువ్వు ఎక్కడున్నావో? లడ్డు సింగ్ గారు, మీరు ఏం చేస్తున్నారు? ఏంటి శివ ఇలా అడుగుతున్నావు? నేనేం చేస్తున్నా? ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ డబ్బుని తిరిగి ఇవ్వకపోతే ఒక్కొక్కటి ఇంట్లో నేను ఇలాంటి పనులే చేయాలట. అందుకే ముందుగానే నేను ప్రాక్టీస్ చేసి సక్రమంగా చేయడానికి నేర్చుకుంటున్నాను. వేరేం చేయని చెప్పు. అతను నిజంగా చాలా చలాకీగా కనిపిస్తున్నాడు. చాలా తెలివిగా నన్ను కూడా నదిలో పడేశాడు. మనం తన్ని పట్టుకోవాలంటే బాగా ప్లాన్ చేయాలి. నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. మా గ్రామంలో ఒక నక్క పంచాయత్ ఆఫీసర్ ఇంట్లో నుండి కోళ్లను దొంగలిస్తుండేది. దాన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. తర్వాత వాళ్ళకి నేను ఒక ఐడియా చెప్పాను. ఒక పెద్ద బాక్స్ లో మీరందరూ దాక్కోండి అని చెప్పాను. ఆ నక్క కోళ్ళని దొంగలించడానికి రాగానే వెంటనే మీరందరూ లేచి ఆ నక్కని పట్టుకోండి అని చెప్పాను. అదే విధంగా ఆ నక్కని వాళ్ళు పట్టుకున్నారు తెలుసా? వాది సూపర్, చాలా మంచి ఐడియా ఇచ్చావు. అద్భుతం. అవునాది, నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంటే, కానీ ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోవటం లేదు. ఏమైంది? విశంబర్జీ ఫోన్ చేశారు. తను నాకు ఫోన్ చేసి బ్యాంక్ లో ఉన్న డబ్బంతా ఊరి పొలిమేర దగ్గర పెట్టమన్నాడు, లేదంటే నన్ను వాల్కెనోలో తోసేస్తారన్నాడు. భయపడకండి, ఏం చేయాలో నేను చెప్తాను. వావ్ విశంబర్ సింగ్, బ్యాంకులోని డబ్బులంతా ఇప్పుడు నీ సొంతం కాబోతున్నాయి. శివ, నా పేరు శివ. ఏంటి చూస్తూ నిలబడ్డారు? వీణ్ణి పట్టుకొని 4 వాయించండి. బుద్ధి కారేయండి. ఇప్పుడు నీకు పాఠం నేర్పిస్తాను చూడు. చిన్న పిల్లాడా, ఇప్పుడు చూడు. ఓ, అంటే ఈ లైట్ లో నేను మూవ్ అవ్వగలను అనుకుంటా. లేదు,
నా లైట్ చిన్నపిల్లాడా ఎందుకు ఇలాగ చేశావు? చెప్పాను కదా, పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. మీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి షాక్ తినలేదు కదా? ఇప్పుడు చూడండి, అంతకు మించిన షాక్ ఇస్తాను. మీకు కూడా నక్షత్రాలు చూడాలనుందా? వద్దు వద్దు, పవర్ఫుల్ లైట్ ని మేము ఇప్పుడు దాకా చూసేసాం. చూసారా, పట్టుబడ్డారా? ఈ లడ్డూ సింగ్ దగ్గర ఎవ్వడి తెలివితేటలు పనిచేయవురా. ఈ లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. రండ్రా, అందరూ యార్ జైలుకి వెళ్తురులే. అదేరా, జైల్లో తందూరి ఉన్న కిచెనే యార్ జైలు. ఆ యార్ని మీరు బాగా టేస్ట్ చేయొచ్చు. అలా టేస్ట్ చేస్తే మీ మెదడులోని లైట్ ఆరిపోతుంది. ఆగండి, పోలీసే దొంగని పట్టుకోవాలి. కానీ ఇక్కడ పబ్లిక్ అయినా మీరెందుకు దొంగని పట్టుకుంటున్నారు? చట్టాన్ని మీ చేతికి తీసుకోకండి, నా మాట వినండి. అందరూ ఆగిపోండి. దొంగ దొంగ పట్టుకోండి, పారిపోతున్నాడు దొంగ పట్టుకోండి. పారిపోతున్నాడా? ఎక్కడ? పట్టుకోండి పట్టుకోండి, పదండి పట్టుకోండి. అంతే, భలే భలే. చూసావా, నేను నిన్ను పట్టుకున్నాను కదా. నువ్వు ఏమనుకున్నావు? ఇటువంటి డ్రెస్సుని వేసుకుని నీ లేజర్ బీమ్ పెట్టుకున్న టార్క్ లైట్ ప్లేన్స్ ని టెర్రరిస్ట్ గా అమ్మేద్దాం అనుకున్నావా? లేజర్ బీమ్ ఉన్న టార్క్ ప్లేన్స్ ని నేను అమ్మనివ్వండిరా. మీరెక్కడ నన్ను పట్టుకున్నారు? అసలు మీరు నన్ను పట్టుకోగలరా? జనాలే నన్ను వెంబడించి మరీ పట్టుకున్నారు, అందుకే నేను దొరికిపోయాను. నేను తలుచుకుంటే మీ నుంచి ఇప్పుడు సులభంగా తప్పించుకోగలను. ఒరే, నువ్వు ఏమనుకున్నావురా? నువ్వు నా జుట్టుని కూడా పీకలేవు. నోరు మూసుకుని లేజర్ బీమ్ ఉన్న టార్క్ ప్లేన్ ని నా దగ్గర అప్పచెప్పాయి. ఓకే, మీ ఇష్టం, ఇచ్చేయండి. ఏం చేస్తున్నావురా? వాటిని నాకు అప్ప చెప్పమని చెప్పాంట్రా నీకు. వాటిని నాకు వ్యతిరేకంగా ప్రయోగించమని చెప్పలేదు. ఎందుకురా ఇలా చేస్తున్నా? ఒరే నా నడుము, చాలా. ఒరే నా మాట విను, ఆగరా. వెంటనే శివాకి మనం చెప్పాలి. ఇప్పుడే ఫోన్ చేస్తానులే. హలో. అరే, ఇది బామ్మగారి గొంతు కదా. నా సహాయం కోసం శివాని నేను పిలుస్తున్నానని ఆవిడికి తెలిస్తే తర్వాత ఆవిడ ఫోన్ శివాకి ఇవ్వదే. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో బామ్మగారు, నేను శివ స్నేహితుడిని మాట్లాడుతున్నాను. కాస్త ఫోన్ శివాకి ఇస్తారా? ఖచ్చితంగా లడ్డు సింగే. నేను అతనితో కొంచెం ఆట పట్టిస్తాను. హలో లడ్డు సింగ్ అంకుల్, చెప్పండి. శివ వాడు బ్యాండ్రా అన్న పేరుతో ఒక రౌడీ. వాడు నా జీపుని ఎత్తుకుని పారిపోయాడయ్యా. మంచిదే కదా లడ్డు సింగ్ అంకుల్, అలాగే జరుగుతుంది. మీరు ఎక్కడ సరిగ్గా పనిచేస్తున్నారు? శివా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను చెప్పే దాంట్లో తప్పే ఉంది అంకుల్. మీరు ఇన్స్పెక్టర్ గా ఉండడానికి అర్హత లేని వారు. మీరు కానిస్టేబుల్ గా ఉండాల్సింది. శివ, అసలు నీకేమైందయ్యా? లేదు లేదు, నువ్వు శివగా ఉండలేవు. అదే శివ ఎప్పుడు నాతో ఇలా మాట్లాడు. నో. అరే బామ్మ, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఎందుకైనా నన్ను టార్చర్ చేస్తారు? చెప్పండి లడ్డు సింగ్ గారు.
శివ, నేను జీపులో బ్యాంటా దొంగని తీసుకువెళ్తున్నప్పుడు వాడు ఏం చేశాడంటే సరే లడ్డు సింగ్ గారు, మీరు ఫోన్ పెట్టేయండి, నేను వెంటనే వస్తాను. శివ, వాడు నన్ను బాగా కొట్టేశాడయ్యా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎవరో చూస్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఎక్కువ దూరం కూడా వెళ్ళుండలేరేమో. ఏయ్ పిల్లోడా, అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అలాగా, అయితే నువ్వు ఫైట్ చేసే మూడ్లో ఉన్నావన్నమాట. రా, లెట్స్ ఫైట్. రా రా, వచ్చి కొట్టు శివా. నేను నిన్ను వదిలిపెట్టను శివా. హఠాత్తుగా నాకెందుకు నొప్పెడుతోంది. దెబ్బలు బాగా తగిలాయి. అంకల్, ఇప్పుడు మీరు నా చేతుల్లో బాగా తన్నులు తినబోతున్నారు. అరే ఎలా? ఎప్పుడు నా డ్రెస్ తీసేసావు? నువ్వు చాలా స్పీడ్ గానే ఉన్నావు, కానీ నేనెవరో నీకిప్పుడు చూపిస్తాను శివా. ఏంటి పారిపోతున్నావు? ఫైట్ చేయి శివా. శివ, మేము వచ్చేసాం. మేము నీకు హెల్ప్ చేస్తాం. పారిపోండి, పారిపోండి, పారిపోండి. అందరూ నా వెనకాల రండి. త్వరగా 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 వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ, రాత్రి అయిపోయిందయ్యా. ఇది చాలా దట్టమైన అడవి. ఈ సమయంలో మనం వాడిని వెంబడించడం మంచిది కాదు శివ. చూడండి, ఇక మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళలేము. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి. రేపు ఉదయాన్నే లేచి ఇక్కడి నుంచి వెళ్దాం. వావ్ శివ, సూపర్. ఇలాగే ఒకసారి మా గ్రామంలో రాత్రి దొంగోడు అడవిలో దాక్కున్నాడు. వాణ్ణి ఎలా పట్టుకోవటం అని మేమందరం ఆలోచించాం. అప్పుడే నేను నా తెలివితేటల్ని ఉపయోగించాను. తెలివితేటలను ఉపయోగించావా? అసలు నీకు తెలియదా? హాహా ఉంది. నేను నా సూపర్ బ్రెయిన్ ని ఉపయోగించి ఒక ఐడియా ఇచ్చాను. రాత్రి అయితే ఆ దొంగోడు కూడా ఫైర్ లైట్ చేసి కూర్చుంటాడు కదా. అప్పుడు నేను ఒక కొండపైకి ఎక్కి చూశాను. అక్కడ ఒక చోట నిప్పు వెలగడం నేను చూశాను. నేను గ్రామంలో ఉన్న వాళ్ళతో చెప్పాను. గ్రామ మనుషులు ఆ చోటుకెళ్ళి ఆ దొంగని పట్టుకున్నారు. వావ్, అది నువ్వు గ్రేట్. నువ్వు నిజంగా చాలా ఇంటెలిజెంట్. చిన్నప్పటి నుండి నేను ఇంటెలిజెంటే, కానీ ఎప్పుడు ఎక్కడ షో ఆఫ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు నేను అలా ఏమన్నా? అరే అది, నువ్వు నిజంగా మంచి ఐడియా చెప్పావు. దొంగ కూడా రాత్రే కదా నిప్పుని అంటిస్తాడు. కాబట్టి మనం వాడిని రాత్రికే కనిపెట్టొచ్చు. రోబోట్ బిని పంపిస్తాను. చూడండి, అతని లొకేషన్ దొరికింది. మనం ఉదయాన్నే లేచి వెళ్ళి తనని పట్టుకుందాం. ఒరే దొంగ, లడ్డు సింగ్ చేతిలో నుంచి తప్పించుకోవడం అంత సులభం అనుకున్నావా? చూసావా, పట్టుబడ్డావా? హ్యాండ్స్ అప్ అండ్ సరెండర్. సరెండరా?
ఈ పాండా దంగా మరి కాసేపట్లో బోర్డర్ దాటి వెళ్ళబోతున్నాడు. నా లేజర్ బీమ్ ప్లేన్స్ ని టెర్రరిస్టులకి అమ్మేస్తాను. నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి. ఏదో ఒకటి చెయ్యి శివ, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే ఈ పిల్లాడు సూపర్ గా ఎగురుతున్నాడు. అరే నా ప్లేన్స్, ఇక మీద నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఒరే నేను నిన్ను అసలు వదిలిపెడతా కదరా. నా కోట్లాది రూపాయలకి నష్టం కలిగించావు. అంకుల్ మీ ప్లేన్ పూర్తిగా పాడైపోయింది. ఇక మీరు లడ్డూ సింగ్ గారితో కలిసి జైలుకి పదండి. రండి. శివా, ఒక గంట గనుక నువ్వు ఆలస్యంగా వచ్చుంటే ఈ పాటికి నేను బోర్డర్ దాటి వెళ్ళిపోయేవాడిని. ప్లేన్స్ ని కోట్లకు అమ్మేవాడిని. రారా వెళ్దాం జైలుకే. ఎన్ని కోట్ల కలైనా సరే అక్కడ కనొచ్చులే. లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా. హఠాత్తుగా ఇక్కడ వర్షం పడుతుందేంటి? వచ్చేయండి, దూరంగా వచ్చేయండి. త్వరగా అందరూ తప్పుకొని జరిగి నించోండి. వర్షం బాగా ఎక్కువగా కురుస్తోంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక్కడ నీళ్లు పెరుగుతున్నాయి. త్వరగా వెళ్ళిపోతుందా? కాపాడండి, కాపాడండి. నీటిలో దిగకు. కాపాడండి. కాపాడండి, కాపాడండి. శివ, నీకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు గనక లేకపోతే ఈ రోజు మాకు పెద్ద అవమానం జరిగేది. సరే పిల్లలు, అందరూ ఇంటికి వెళ్ళండి. బాగా వర్షం పడుతుంది. నాకు బాగా చలేస్తుంది. ఎందుకు అనవసరంగా వర్షంలో తడిశారు? కాసేపు ఉండండి, నేను వేడివేడిగా మీకు కషాయం వేసి తీసుకొస్తాను. సరే బామ్మ, తీసుకురండి. చాలా చలిగా ఉంది. మన వేద సిటీ మొత్తం అంతా కారు మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. మనం దీని గురించి సైంటిస్ట్ దగ్గర అడిగి తెలుసుకుందాం. సైంటిస్ట్ సెయిన్ సార్, చెప్పండి. మొదటిసారి సిటీకి పైన ఇంత ఎక్కువగా క్లౌడ్స్ రావడం చూస్తున్నాను నేను. ఎక్కువగా వర్షం పడడం వల్ల డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇందువల్ల ఊరికి ప్రమాదం ఉంది. ఇప్పుడు క్లౌడ్ బ్లాస్ట్ అయ్యిందంటే డ్యామ్ పగిలిపోవడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల వరద వస్తుంది. ఆ తర్వాత సిటీ మొత్తం మునిగిపోద్ది. సార్, మరి ఇందులో నుంచి తప్పించుకోవడానికి మరి మాకు ఎలాంటి దారుందో చెప్తారా? ఒక్క మార్గమే ఉంది. నేను ఒక కెమికల్ పౌడర్ ని రెడీ చేశాను. వాటిని క్లౌడ్స్ లో స్ప్రెడ్ చేశామంటే క్లౌడ్స్ డిసపియర్ అయిపోతాయి. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు లడ్డూ సింగ్ సార్, ఈ విషయం గురించి మీరు అసలు ఏమైనా ఆలోచించారా? వాడు వస్తాడు, తప్పకుండా నాకు సహాయం చేసేవాడు వస్తాడు. వాడు ఖచ్చితంగా వస్తాడు. చూసావా, నిన్నే వాడు సింబాలిక్ గా పిలుస్తున్నాడు.
ఈ మేఘాల దగ్గరికి వాడు నిన్నే పంపిస్తాడు. అసలు వీడు ఏ పని చెయ్యడా? ముందు టీవీ ఆఫ్ చేయండి. వస్తావు కదా? రండి, మనం కిందున్న ల్యాబ్కి త్వరగా వెళ్దాం. హెలికాప్టర్ అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే హెలికాప్టర్ ఒక మిషన్. అది ఇనుముతో తయారైంది. సో ఎలక్ట్రిసిటీని అది అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల దానికి నిప్పు అంటుకుంది. ఒక ప్లాస్టిక్ గ్యాడ్జెట్ వల్లే పైకెళ్ళి ఈ కెమికల్ ని స్ప్రెడ్ చేయడం కుదురుతుంది. శివ, ప్లాస్టిక్ గ్యాడ్జెట్ అంటే ఏమై ఉంటుంది అసలు? నా సైకిల్ ఉంది కదా, నేను దీన్నే ప్లాస్టిక్ గా మార్చేస్తాను రేవా. ఈ సైకిల్ సహాయంతో పైకి వెళ్ళి మేఘాల్లో ఈ కెమికల్ ని స్ప్రే చేస్తాను. నా సైకిల్ ఇప్పుడు ప్లాస్టిక్ గా మారిపోయింది. నేను వెంటనే లడ్డు సింగ్ గారిని కలవాలి, కానీ బామ్మ నాకు పర్మిషన్ ఇవ్వడం లేదే. నా దగ్గర ఒక ఐడియా ఉంది, త్వరగా రండి. సార్, నా దగ్గర ప్లాస్టిక్ కోటెడ్ సైకిల్ ఉంది. నేను ఆకాశంలోకి వెళ్ళి ఈ కెమికల్ ని స్ప్రే చేయగలను సార్. మంచిదే. ఈ వర్షం వల్ల ఈ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. మనం మన మోటార్ బోట్ లోనే ఉండి ఈ ఊరంతా నాశనం అయిపోయిన తర్వాత వెళ్ళి మొత్తం కొల్లగొట్టుకుందాం. బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా కొల్లగొట్టొచ్చు. బాస్, కొంచెం ఆ న్యూస్ చూడండి. సైకిల్లో వెళ్ళబోతున్నావా? ఇది చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. హెలికాప్టరే ఆ పని చేయలేకపోయింది. నీ సైకిల్ ఏం చేయగలదంటావు? సార్, మీరు ప్లాస్టిక్ కోటెడ్ అయి ఉండాలని చెప్పారు. ఈ సైకిల్ ఇప్పుడు ప్లాస్టిక్ తోనే కోట్ చేశాను. తప్పకుండా మెరుపులు వీటిని ఏమి అఫెక్ట్ చేయదు సార్. లేదు, నిన్ను పంపించి నేను రిస్క్ తీసుకోలేను. అస్సలు కుదరదు. నేను వెళ్తాను అంటే నేను బాధ్యత తీసుకుంటానన్నాను. ఓకే, ట్రస్ట్ మీ. లడ్డు సింగ్ సార్, మీరు వెళ్తారా? అదే నేను వెళ్తాను. వెళ్తాను. నేనే కదా వెళ్ళాలి. నా తప్ప ఇంకెవరు వెళ్ళగలరు? సరే, మీరు వెళ్తున్నారంటే ఇదిగోండి పౌడర్ అండ్ ఇది స్ప్రే. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ త్వరగా రండి. మనం ఎలాగైనా వెళ్ళనికుండా చెయ్యాలి, లేకపోతే ఊరు నాశనం అవ్వనివ్వరు. వెళ్ళండి త్వరగా. కాపాడా శివ. ఏమైంది లడ్డు సింగ్ గారు? అదేం లేదులే. అదే శివ, నువ్వే వెళ్ళు. నేను వెళ్ళలేను. నేను ఇక్కడ జరుగుతున్న తప్పులన్నింటినీ ఆపాలి. వర్షం సమయంలో దొంగలంతా చాలా యాక్టివ్ గా ఉంటారు. అదే నీకు తెలుసుగా. నేనే వెళ్తాను. లడ్డు సింగ్ గారు, మీరు టెన్షన్ అవ్వకండి. నువ్వు వెళ్ళకూడదు. ఈ సిటీ నాశనం అవ్వాలి. అప్పుడే మేము ధనవంతులం అవ్వగలం. అంకుల్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? చిన్న పిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. కొట్టండి. శివ, నువ్వు వెళ్ళు. నేను వీడి సంగతి చూసుకుంటానులే.
శివ ఆల్ ది బెస్ట్. ఈ కుర్రాడు ఎవరో తెలియదు గాని ఆకాశం వైపుకి దూసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే తనతో పాటు 4 డ్రోన్స్ కూడా ఎగురుతున్నాయి. అరే ఇది శివ కదా? శివ శివ అయితే వీడెవడు? నానమ్మ నేనే ఆది. సారీ. శివను మీరు పంపించేశారా? మీరు ఎప్పుడు మారరు. హలో శివ, నువ్వేం చేస్తున్నావు? డ్రోన్లన్నీ కాలిపోయాయి. నువ్వు త్వరగా తిరిగి వచ్చాయి. శివ, నీ సైకిల్ ప్లాస్టిక్ కోటింగ్ అవడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. మెరుపు నీ సైకిల్లో ఉన్న ఇనుముకి తగిలిందంటే తర్వాత పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. సార్ డోంట్ వరీ, నేను కెమికల్ ని స్ప్రే చేయకుండా ఇక్కడి నుంచి వచ్చే ప్రసక్తే లేదు. తను సైకిల్ ని యుఎఫ్ఓగా కన్వర్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో మెటల్ చాలా ఎక్కువగా ఉంటుంది. శివ, నా మాట విను, తిరిగి వచ్చేయ్. శివ మన వేదా సిటీని కాపాడాడు. ఇక మనకి ఎలాంటి కష్టమూ లేదు. వెల్కమ్ సార్, వెల్కమ్. అన్ని ఫైల్స్ కార్లో పెట్టారా? అవును సార్, అన్ని ఫైల్స్ కార్లో పెట్టేశారు. వెరీ గుడ్. హలో మంత్రి గారు, నమస్కారం. అసలు ఎవరో మీరు? నాన్ సైన్స్. నేనే బ్లాక్ జాగ్వార్ని. వీళ్ళందరూ కూడా నా గ్యాంగే. మేమిప్పుడు నిన్ను కిడ్నాప్ చేశాం. నీకు ఎంత ధైర్యం రా? నేనుండగా నా ముందే ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఎవడైనా కిడ్నాప్ చేయాలనుకుంటే ప్రజలు వాడితో చెప్తారు పారిపో అని. లేకపోతే లడ్డు సింగ్ ఏదో ఇరుక్కుపోతామంటారు. అంతేకాకుండా వాళ్ళు పారిపోతారు కూడా. ఏంటి, అర్థమైందా? ముందు పారిపోమన్నాను. అరే పారిపోనివద్దు, అరెస్ట్ చెయ్యి. ఏంటి తమాషాగా ఉందా? నా చుట్టూ ఇంతమంది సెక్యూరిటీ ఉండగా నన్ను కిడ్నాప్ చేశాడని ఇతను అంటున్నాడు ఏంటి? అయితే మీ ఇష్టం. మీరు పెద్ద మంత్రి కదా, గౌరవంగా తీసుకెళ్దాంలే అని నేను అనుకున్నాను. మిమ్మల్ని కష్టపెట్టకూడదు అనుకున్నాను. కానీ మీరు కష్టపడాలనుకుంటే మీ ఇష్టం. ఓకే గ్యాంగ్, రెడీయా? రెడీ. వదిలేయండి, అతన్ని వదిలేయండి. నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి. నాకు డ్యూటీ ఉందిరా. రే నన్ను కార్లో తీసుకెళ్ళండి. ఎందుకని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు? వదిలేయండి రా శివ, నన్ను కాపాడు.
ఎందుకు తీసుకుంటున్నారు నన్ను? వదిలేయండి, ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి. ఏ బౌన్సింగ్ మ్యాన్, ఏ పరిగెత్తడం ఆపోయా. ఒరేయ్ శివా, అరే ఒకసారి ఆగండి. అరే ఆగండి, నేను ఒక మంత్రిని. కాపాడు శివా. అది యుడి రేవా వినండి. అరే ఆగండి, నేను ఒక మంత్రిని, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. పిల్లాడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అరే ఆగండి ఆగండి ఆగండి, కాపాడండి శివ. అరే ఏంటి ఇలా జరిగింది? మనందరికి ఎంతో ముఖ్యమైన మంత్రి గారిని తీసుకువెళ్ళిపోయారు. అరే నా ఉద్యోగం పోతుందయ్యా, ఇప్పుడు ఏం చేయను? మంత్రి గారు మీకు మళ్ళీ కావాలా? మరి వద్దా? ఖచ్చితంగా ఆయన కావాలి. ప్లీజ్ నా ఉద్యోగాన్ని కాపాడి పెట్టు. కంగారు పడుకు, నీ పని పోకుండా చేస్తా. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. కానీ ఎక్కడికి రావాలి, ఎలా ఆయన్ని తీసుకురాగలను? మీరు 1000 కోట్ల రూపాయల్ని అప్పగించి మంత్రిని తీసుకెళ్ళండి. 1000 కోట్ల? అయ్యా ఇది నెలాఖరి, నా దగ్గర 1000 రూపాయలు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో 1000 కోట్లకి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నేను నిన్ను అడగడం లేదు ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ అడిగి ఇప్పించమంటున్నాను. ఒక మంత్రికి 1000 కోట్ల రూపాయలా? ఒక్క మంత్రి కోసమే కాదు, అందరు మంత్రుల కోసం డబ్బు అడుగుతున్నాను. ఎందుకంటే నేను అందరినీ కిడ్నాప్ చేస్తాను. నేను ఎలా కిడ్నాప్ చేస్తానో మీ అందరికి బాగా తెలుసు. శివా, వీడంటయ్యా 1000 కోట్లు అడుగుతున్నాడు. వీడికి పిచ్చి పట్టింది అనుకుంటాను. శివ, వీళ్ళెలా ఇంత వేగంగా పరిగెట్టగలుగుతున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా గ్యాడ్జెట్ యూజ్ చేస్తుంటారు. నువ్వు సరిగ్గా చెప్తున్నావు రేవా. లడ్డు సింగ్ గారు, మీరు ముందు నాకు ఆ వీడియో ఫుటేజ్ ని చూపిస్తారా? అసలు ఆ కిడ్నాపింగ్ ఎక్కడ జరిగింది? మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో. చూసారా, తను తన గ్యాజెట్ స్విచ్ ని ఆన్ చేశాడు. బహుశా అంతవల్లే అనుకుంటా వాళ్ళంత వేగంగా వెళ్తున్నారు. మనం ఎలాగైనా సరే వాళ్ళ స్పీడ్ ని మ్యాచ్ చేయాలి, లేదంటే వాళ్ళ చేతిలో నుంచి ఆ గ్యాజెట్స్ ని లాక్కోవాలి. శివ, ఏం చేస్తున్నావు? సైకిల్ స్పీడ్ ని పెంచడానికి ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ని చేస్తున్నాను. స్పీడ్ ని పెంచుతున్నావా లేదంటే నన్ను ఎగరనిస్తున్నావా? నువ్వెందుకు అసలు సైకిల్ పక్కకు వచ్చావు? దాని స్పీడ్ పెంచుతున్నానని చెప్పాను కదా. శివా, వీడు నన్ను కూడా ఎత్తుకొని పరిగెత్తున్నాడు. శివ, చాలా మంచి పని చేసావయ్యా. అదేమంత పెద్ద విషయం కాదు, కానీ మనం వీళ్ళని పట్టుకోలేకపోయాం. మనం వెంటనే వేరేదైనా ప్లాన్ వేయాలి. ఈ పిల్లాడు మళ్ళీ మళ్ళీ ఎలా వస్తున్నాడో అర్థం కావడం లేదు. పదండి, తనకి సరైన పాఠం నేర్పిద్దాం. లడ్డు సింగ్ గారు 1000 కోట్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి రండి, లేకపోతే అందరినీ కిడ్నాప్ చేసేస్తాడు. మీకేం కాదు సార్, నా దగ్గర అద్భుతమైన ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం? నా దగ్గర శివ ఉన్నాడు. ఇలా చూడండి లడ్డు సింగ్ గారు, శివ గురించి మాకు బాగా తెలుసు. మా ప్రాణాలు ఆపదలో లేకపోతే మేము ఖచ్చితంగా శివాన్ని నమ్ముండే వాళ్ళం. కానీ మా ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి, మేము వాడిని ఆపలేము. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేమిద్దరం కలిసి అతన్ని పట్టుకుంటాం.
కాపాడండి 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 ఏంటి మీరు వచ్చేసారా? మర్యాదగా డబ్బులు పంపించచ్చు కదా. డబ్బులు ఇస్తానని చెప్పాం, కానీ ఆ చిన్నపిల్లడు అసలు నమ్మలేదు. వాడు వీళ్ళని కొట్టాడు, అందువల్ల వీళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు. బ్లాక్ జాగ్వార్, మర్యాదగా వాళ్ళని వదిలేయ్. నువ్వెందుకని ఈ విషయంలో తలదూరుస్తున్నావు? వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి మమ్మల్ని ఇంటికి పంపించు. నాన్ సెన్స్. చూడండి, మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. అరే, నీ ధైర్యం ఎంతో ఈ రోజు మేము చూస్తాం. వెళ్ళండి. ఏంటంకల్, గ్యాజెట్ నా చేతిలో ఉంది. ఇక మీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలా అవ్వాలో తెలియట్లేదు. అరే లడ్డు సింగ్ గారు, చేతికున్న వాచ్ ని తీసేయండి, సరిపోతుంది. బాస్, మీరే వెళ్ళి వాడితో గొడవ పడండి. వీడు మా గ్యాడ్జెట్స్ ని లాగేసుకున్నాడు. మీరు నా దగ్గరే కిరాయి తీసుకుంటూ నాకే పని చెప్తారా? ఏ పని మీరు సరిగ్గా చెయ్యరు కదా. బ్లాక్ జాగ్వార్ అంటే ఏంటో మీ అందరికి ఇప్పుడు చూపిస్తాను. సరే, మీ గ్యాజెట్ ని కూడా విప్పి నాకు ఇస్తారా? అరే, నువ్వే తీసుకో. నీ ముందు ఎటువంటి గ్యాడ్జెట్ వేసుకున్నా అది పని చేయదు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ మనల్ని ముందే కాపాడుతాడని నాకు బాగా తెలుసు. అందుకని నేను వీళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దని ముందే చెప్పాను. మన ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పాను. ఒర్రే బ్లాక్ జాగ్వారు, నాతో పాటు రారా జైలుకి. అక్కడ నిన్ను వైట్ జాగ్వార్ గా మార్చేస్తానులే. ఆది, అసలు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇలాగైనా అసలు మీరందరూ ఆడుకునేది? హలో అంకుల్. హలో ఆది, మీ నాన్నగారు ఎక్కడా? ఏమైంది? మేజర్ సైనిక్ ని శత్రువులు పట్టుకున్నారు సార్. అరే, ఎలాగా? మేజర్ సైనిక్ మన బోర్డర్ దగ్గర పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సార్. అప్పుడే శత్రువులు సొరంగ మార్గం నుండి బోర్డర్ క్రాస్ చేసి మన బోర్డర్ లోకి చొరబడి సైనిక్ ని పట్టుకెళ్లారు. అయితే వాళ్ళని కాపాడడానికి మనం తప్పకుండా వెళ్లాల్సిందే. మనం అందరం వెళ్దాం అతన్ని కాపాడడానికి. మేము గనక బోర్డర్ క్రాస్ చేసి వాళ్ళ క్యాంప్ పైన దాడి చేశామంటే ఇది వార్ సైన్ అవుతుంది సార్. మేము వార్ స్టార్ట్ చేయలేము. ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నాం. మేము మేజర్ సైనిక్ ని ఎలాగైనా కాపాడుతాం. మీకు ఇన్ఫార్మ్ చేద్దామనే వచ్చాను. జరిగేదంతా మీకు అప్డేట్ చేస్తుంటాం సార్. లడ్డు సింగ్ గారు, మీరు వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు బోర్డర్ వరకు వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు అలాగే లోపలికి వస్తే ఇక మనం ఏం చేస్తాం చెప్పండి. ఓకే శివ, నేను వెళ్ళి ఆ కమాండర్ కి అర్థమయ్యే విధంలో చెప్తానులే. మేజర్ సైనిక్ ని మీరు కాపాడతారని మీకు నమ్మకం ఉందా? మీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా? నా దగ్గర 4 కమాండోస్ ఉన్నారు. వాళ్ళు అతి గొప్ప వీరులు సార్. అలాగా, అయితే చూపించండి. రండి, త్వరగా రండి. కమెన్ కమెన్.
లడ్డు సింగ్ గారు మీకు ఆటలాటుగా ఉందా? పిల్లల్ని తీసుకుని మీరేమైనా పిక్నిక్ వెళ్తున్నారా? కమాండర్, మీరు నా మాటను నమ్మండి. పెద్ద పెద్ద పనులను చేయడానికి కష్టపడే సిపాయిలు ఉన్నారు, కానీ వీళ్ళు సులభంగా చేయగలరు. అరే వీళ్ళు చిన్నపిల్లలు కదా. మీరు వీళ్ళని పెళ్ళాడని మాత్రం చెప్పొద్దు. మీ దగ్గర ఉన్న 3 బెస్ట్ కమాండర్స్ ని వీడితో ఫైట్ చేయమని చెప్పండి. ఆ తర్వాత వీడు వాళ్ళని ఓడిస్తాడో లేదో చూడండి. అయితే సరే. థ్యాంక్ యూ సార్, మీరు నా మీద చాలా నమ్మకాన్ని ఉంచారు. అరే వావ్, నీకు ఈ వయసులోనే ఇంత పవర్ ఉందని నాకు తెలియదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. కానీ మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? నేను చెప్తాను సార్. అరే శివ, ఏంటిది? మనం ఇందులోనే వెళ్ళబోతున్నాం. కానీ బార్డర్ లో రేడర్ ఉంది కదా, దీన్ని డిటెక్ట్ చేస్తుందంటావా? మేము రేడార్ నుంచి దూరంగానే ఉంటాంలే. ఆ రేడార్ రేంజ్ లోపలికి వెళ్లకుండా మేము మా జాగ్రత్తలు తీసుకుంటాం. మా దగ్గర వేరే ఆప్షన్ లేదు, అందుకని మీరు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ నీకేదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యుడివి. ఆర్మీకి ఈ ఆపరేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. సరే సార్, ఆది వాళ్ళ అంకుల్ ని మేము స్వయంగా వెళ్ళి తీసుకొస్తాము సార్. ఆఫీషియల్ గా మీకు దీని గురించి ఎలాంటి న్యూస్ లేనట్టే మీరు నడుచుకోండి సార్. ఓకే దెన్ యంగ్ సోల్జర్స్, ఆల్ ద వెరీ బెస్ట్. మనం ఇక్కడ నుంచి ముందుకి వెళ్ళలేము. వాళ్ళ రేడార్ యూఎఫ్ఓని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. రేవా, నువ్వు యూఎఫ్ఓ దగ్గర ఇక్కడే ఉండు, సరేనా? దాన్ని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలంటే ఆ యూఎఫ్ఓనే మనకి సాయం చేస్తుంది. మేము త్వరగా వెళ్ళి మేజర్ అంకుల్ని తీసుకొస్తాం. ఏంటి లడ్డు సింగ్ అంకుల్ ఇది? థ్యాంక్ యూ ఆది. ఆది, అసలు ఏం చేస్తున్నావు? దాక్కో. అరే ఆది, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? వీళ్ళెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మేము మిమ్మల్ని కాపాడడానికే వచ్చాం. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ వాచ్ చేస్తున్నానయ్యా. వాచింగ్ లోపల ఫైటింగ్ జరుగుతోంది, లోపలికి వెళ్ళ. ఫైటా? అది ఆయన్ని తీసుకువెళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
లేదు లేదు లేదు. ఎవరో మన మీద దాడి చేస్తున్నారు, త్వరగా రండి. హలో శివ, నేను ట్యాంక్ లోపల ఉన్నాను. తెలియకుండా నా కారణంగా ఫైరింగ్ జరుగుతుంది. అరే ఆ ఫైరింగ్ ని కంట్రోల్ చేయండి, లేకపోతే పెద్ద సమస్య అయిపోతుంది. అమ్మో, నేను ఎలా చేయగలను? నాకు అసలేం అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ అనుకుంటాను. సరే శివ, సరే. తప్పించుకోకూడదు. అరే అరే, నేను ఎక్కడికి వచ్చాను? అసలు ఫైటింగ్ ఎక్కడ జరుగుతోంది? అరే శివ, నేను ఎక్కడున్నాను? అరే లడ్డు సింగ్ గారు, మనమేమి ఇక్కడ యుద్ధం చేయడానికి రాలేదు, మేజర్ ని కాపాడడానికే మనం ఇక్కడికి వచ్చాము. సరేలే, మీరు పైన అక్కడే ఉండండి, కిందకి దిగి రావద్దు, లేకపోతే ఇరుక్కుపోతారు. అలాగే 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 అలాగే, సరే సరే. అరే శివ, మీరంతా ఎక్కడున్నారు? త్వరగా రండి. మీకు ఎలాంటి సమస్య లేదుగా? అరే ఏంటది ఎగురుతోంది? ఫైర్ చేయండి, అది మన దేశం వైపే వెళ్తోంది, ఫైర్ చేయండి. అరే మన వైపు యూఎఫ్ఓ దూసుకొస్తోంది, వెంటనే ఫైర్ చేయండి. ఒరే, అసలు అది నా కోసమే వస్తోందిరా, నన్ను కాపాడడానికే వస్తోంది, అర్థమైందా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరు? వాళ్ళని ఫైర్ చేయి, వాళ్ళ మన శత్రు యూఎఫ్ఓలు వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కమాండర్ శివ, నువ్వు చాలా గొప్ప పని చేసావు. నీ వయసులో ఉన్న చిన్న పిల్లలందరూ ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. నీలాంటి ధైర్యవంతులైన పిల్లలు ఈ దేశంలో కానీ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏమీ చేయలేరు. ఐ సెల్యూట్ యూ. థ్యాంక్ యూ శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.